అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్‌లో భాగంగా ఈరోజు మనం పత్తేపూర్ గ్రామంలోని స్కూల్‌కి రావడం జరిగింది. వచ్చిన విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. నా పేరు సానియా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. బర్త్డేకి చాక్లెట్స్ పంచకుండా మొక్కలు నాటాలి. అదే డబ్బులు మీరు సేవ్ చేస్తే ఆ డబ్బులు మీరు మొక్క కొనొచ్చు. అది ప్రతి బర్త్డేకి ప్రతి సంవత్సరం మొక్క నాటాలని చెప్తున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. మా మేడం గారు ప్రతిరోజు ప్రేయర్లో ఎవరి పుట్టినరోజుకు వారు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని చెప్తుంటారు. చాక్లెట్స్ కి బదులు మొక్కను పెంచాలని చెప్తుంటారు. ప్రాజెక్ట్ గ్రీనరీ వారు కూడా వచ్చి మొక్కలను నాటాలని చెప్పారు. మొక్కలను నాటడం వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది. అదే కాకుండా ఆహారం ఇంకా జంతువులకు నివాసం లభిస్తుందని చెప్పారు. మొక్కలను నాటడం వల్ల కలుషితం అనేది వెళ్ళిపోతుంది. మొక్కలను నాటకపోతే కలుషితం అనేది పెరిగిపోతుంది. సమాజంలో ప్రజలందరూ అనారోగ్యానికి గురవుతారు. మొక్కలను నాటాలి. మా స్కూల్లో కూడా మేడం గారు వచ్చాక కొన్ని రకరకాల చెట్లను పెంచారు. అలాగే న్యూట్రీ గార్డెన్ అనేది కూడా పెట్టారు. శ్రీ జగదీష్ ఇక్కడ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. జెడ్పీహెచ్ఎస్ ఫతేపూర్ హై స్కూల్, మామ్నార్ రూరల్. ఇక్కడ ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అనే విష్ణు వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఏ విధంగా ఉండాలి, చెట్లను ఏ విధంగా పెంచాలి, మరియు భూమి ఏ విధంగా కాలుష్యం అవుతుందనే విషయాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ నివసిస్తున్న ప్రాంతంలో కాలుష్యం అనేది కాలుష్య రహితంగా ఉండాలని వాళ్ళ యొక్క కాన్సెప్ట్. ఎన్నో జీవరాశులు నిజంగా వాస్తవంగా ఈరోజు పక్షులు, జంతువులు కొన్నిటికి ఆహారం దొరకక ఏమవుతున్నాయి, ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని తింటూ చనిపోతున్నాయి. కనుక దాన్ని రక్షించుకోవాలి. మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఈరోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయం మేము కూడా మా పాఠశాల పక్షాన హర్షించదగిన విషయం. వాస్తవంగా ఇక్కడ మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటమ్మ గారు కూడా ఎప్పుడు ప్రతిరోజు వచ్చిన వెంబడే ఫస్ట్ న్యూట్రీ గార్డెన్, చెట్లు, పరిసరాలన్నీ అవి చూసిన తర్వాతనే ఈ యొక్క ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకు ఆ విధంగా న్యూట్రీ గార్డెన్ యొక్క విశేషాలు, ఆర్గానిక్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ఈ రోజు ఏమైతుంది, రసాయనాలు వేస్తేనే పంటలు మొలుస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న మా హెడ్ మాస్టర్ గారు అది ప్రత్యేక దృష్టి ఆలోచించి సారవంతమైన మట్టిని వేయించి ఆర్గానిక్, ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా ఈరోజు మనం చూస్తున్నాం. ఆ పండ్లు, టమాటా పండ్లు ఎంత మంచిగాని, తర్వాత కొత్తిమీర, బీరకాయ, దోసకాయ, మిరపకాయ ఇవన్నీ కదరా చాలా మంచిగా ఉన్నాయి. ఆ విధంగా మేడం కూడా ఎంతో ఇంట్రెస్ట్ తో ఈ యొక్క పరిశుభ్రత, అంటే పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకుంటాం చాక్లెట్లు తింటే ఏమైతాయి, పండ్లు పుచ్చిపోతాయి కదా. కనుక దాన్ని ఏమనేది ఒక వేరే విధంగా సద్వినియోగపరచుకోవాలి. చెట్లను ఆ విధంగా పుట్టినరోజు సందర్భంగా నీవు వేసిన చెట్టు రేపు 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఎంతో పెద్దగా అవుతుంది. అరే నేను ఈ చెట్టు నాటినాను అని అంటారా. మీ తాతలు చెప్తారా మీ సేన్ల కాడ, అరే ఈ తాత వేసిండు, ఇది అవ్వేసింది అని అంటారా. రేపు భవిష్యత్తులో మీరు ఆ విధంగా ఏ విధంగా పెరుగుతారో చెట్టు కూడా పెరిగితే అది ఏమవుతుంది, ఎంతో మందికి ఆక్సిజన్, కాలుష్యరహితమైన గాలి, అంటే ఎటువంటి కాలుష్యం లేకుండా ఎంతో మందికి ప్రాణవాయు ఇచ్చినట్లు మనకు లభిస్తుంది. కనుక మీరందరూ కూడా ప్రతి పుట్టినరోజు సందర్భం కానీ ఏ విషయంలో కానీ మనం కూడా తోటి వారికి చెప్పాలి, చెట్లను పెంచాలి. ఊకరే ఇవి అడ్డమవుతున్నాయని చెప్పి ఈ రోజు ఏం చేస్తున్నాం, చెట్లను నరుకుంటూ పోతున్నాం. కొన్ని రోజులు నరుకుంటూ పోతే ఏమైతుందంటే మనకి ఇంకా గాలి ఉండదు. నిజంగా సిలిండర్లు పెట్టుకొని బతకాల్సి వస్తుంది. కరోనా టైంలో బయటికి రావాలంటే ఇట్లా ముక్కు మూసుకుంటూ వస్తే నరకం అనుభవిస్తుండే. మళ్ళా పొద్దుగల నుంచి బయటికి రావాలంటే సాయంత్రం పెట్టుకుంటే ఏమవుతుంది, మొత్తం కూడా మనం ఇక బయటికి రాలేము, జీవించలేము. ఇప్పుడు ఏమంటున్నాం, అప్పుడు మా తాతలు 100 ఏళ్ళు బతుకుతుండ్రు అన్నట్టున్నాం. ఇప్పుడు 40-50 ఏళ్ళు కూడా బతికేలేని పరిస్థితులు. ఇంకా కొన్ని రోజులు అయితే ఆ విధంగా వస్తుంది. కనుక మన యొక్క పరిసరాల ప్రాంతాన్ని కానీ ఈ యొక్క చెట్లను పెంచి మన దేశాన్ని కానీ అంతా కొని సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రీన్
ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా విత్తన పంతులు చిన్న గుంత తీసి ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర చిన్న గుంత తీసి నాటుదాన్ని. ఇంకోటి మట్టి కప్పేసి మట్టి కప్పేసి దీని చుట్టూ చిన్న ఇట్లా వలనకి ఏర్పరచుకొని మనం డైలీ వాటర్ పోసి ఏమైందంటే 7 to 10 days మధ్య అవి చిన్న చిన్న మొక్కలు వచ్చి ఒక మొక్క ఎదుగుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. ఈ విధంగా దాని లైఫ్ టైంలో ఒక 500 మెంబర్స్కి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. ఈ విధంగా మీరు విత్తనం తయారు చేయండి. అలాగే ప్రతి పుట్టు నుంచి కూడా ఒక మొక్క నాటండి. ఎంతమంది మంచి ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే ఈ పర్యావరణం కూడా కాపాడుకున్నట్లయితే. ఓకేనా? పాటిస్తారు కదా? థ్యాంక్ యూ. రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ కి, సార్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.